పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చేసిన కొన్ని కామెంట్ల మీద మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు. ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది. నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం. దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ విజయం కొనసాగుతుంది. రెండో విషయం, అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నాడట. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది? ఏదైతే ఆన్ రికార్డు ఉంటుందో దాన్నే మాట్లాడతాను. ఆన్ రికార్డుగా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప ఆయన్ని మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకెందుకు ఉంటుంది? నేను ఎమ్మెల్యేని, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది. సో ఆన్ రికార్డే మాట్లాడతాను. ఆఫ్ ది రికార్డు ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏమి ఉండదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత. నా తెలుగుదేశం పార్టీ మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత. ఒంటెత్తు పోకడలని ఏమి, ఇప్పుడు పెద్ద ఆయనకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అన్న విషయాన్ని చర్చించినాం. ఆ ప్రకారంగానే చేస్తున్నాం. ఇప్పుడు విడుదల చేసిన లిస్టులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు ఏంటంటే ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు ఉన్నాయి. జనసేనలో బీజేపీలో అటువంటి వర్గాలు ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు కూడా 5 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు, కష్టపడి నన్ను గెలిపించినారు. అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా? నేనంటాను, అందరూ నాకు కావాలి, అందరూ కార్యకర్తలకు చేయాలి, అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటా నేను. ఆయన లేదు అవన్నీ పట్టించుకోకూడదు, ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు, నేను చెప్పిందే నడవాలా అంటాడు. ఒంటెత్తి పోకడ ఎవడది? ఆయనదే నాదే? ఆయనది ఒంటెత్తి పోకడ. ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా? నాకు అందరూ కావాలా. నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలి, అందరూ లీడర్లు కావాలి, జనసేన లీడర్స్ కావాలి, బీజేపీ కూడా కావాలి. అందరి పట్ల నేను గెలిచాను. అందరూ సహకరిస్తే, అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను. మరి నేనెందుకు ఒక వర్గం వైపున వెళ్తాను? వర్గాలు కడుతుంది ఆయన, కానీ నేను కాదు కదా. ఒంటెద్దు పోకడ ఆయనది కదా, నాది కాదు కదా. నాది ఏ విధంగా ఒంటెద్దు పోకడ చెప్పాలి కదా. మరి అంటే గతంలో మీరు చెప్పినారు కదా సార్, ఎలక్షన్లో గెలిచిన తర్వాత నేను 10%, మీరు 90%, ఆదంలో అన్ని రాజకీయాలు మీ ఇంటి నుండే నడుస్తాయని చెప్పినారు. ఇప్పుడు అది జరుగుతుంది అంటున్నారా మీ మాట ప్రకారమే? చెప్తాను, కూటమి ఇల్లు అది. ఆయన ఇల్లు సొంత ఇల్లు కాదు. ఇంకో నా ఉద్దేశం కూటమి ఇల్లు. కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, మిగతా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇప్పటికీ చెప్తాను, ఎప్పటికీ చెబుతాను, నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని. ఇప్పటికీ నేను 10% మాత్రమే నేను నా గురించి ఆలోచన చేస్తాను. 90% నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే ఆలోచన చేస్తాను. రెండో ఆలోచన లేదు. తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు, మమ్మల్ని రావద్దు కూడా అంటున్నారు, మాకు ఏ విధంగా సాయం చేయడం లేదు అంటున్నారు. అంటే ఎలక్షన్ల ముందు వరకు బీజేపీ కార్యకర్తలు అయితే పర్సంటేజ్ తక్కువ ఉంది, కానీ ఇప్పటికీ టీడీపీ కార్యకర్తల పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా బీజేపీ కార్యకర్తలకి, నాయకులకే సహకరిస్తున్నారని కూడా. ఇప్పుడు ఉన్న వాళ్ళలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంఖ్య ఎక్కువ. అందువల్లే నేను మళ్ళీ చెప్తాను, మేము ఏదైతే లబ్ధి పొందే ఆ లిస్టులు ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా లబ్ధి రావాల్సిన ఈ 2 నెలల్లో జరగాల్సిన, నేను ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. ప్రజలకు కాదు, కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పాలి. నేను కార్యకర్తలు దయచేసి రండి, మీకు ఇచ్చినటువంటి లిస్టులు నేను ఓపెన్గా పెట్టి చూపిస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా చాలామంది సర్క్యులేట్ చేసుకున్నారు, వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు. దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి
వాళ్ళు కూర్చొని సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్లనే 2 నెలలు ఆలస్యమైంది తప్ప దీంట్లో నాకు సంబంధించిన పాత్ర భారతీయ జనతా పార్టీలో సమస్య లేదు, జనసేన పార్టీలో కూడా సమస్య లేదు, తెలుగుదేశం పార్టీలో కూడా మిగతా వర్గాలతో ఎక్కడా వాళ్ళ సమస్య లేదు. కేవలం ఆయన ఒక్కడికి సంబంధించిన ఒంటెద్దు పోకడాల వల్ల ఇంత ఆలస్యమైంది. ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి 2 నెలలుగా ఏదైనా లబ్ధి చేరలేదు అంటే కేవలం ఆయన ఒంటెద్దు పోకడం వల్లే తప్ప ఆయన అన్యాయం చేశాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్ప మేము ఎప్పుడు ఓపెన్గానే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుకుంటూనే ఉన్నాం. అంతెందుకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంతకాలు పెట్టిన పేపర్లలో 70% సంతకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన అర్జీల మీదనే పెట్టినాను. ఇది ఆన్ రికార్డు. నేను దీన్ని మర్చేది లేదు, దీన్ని అబద్ధాలు చెప్పాల్సిన కూడా ఏమీ లేదు.